ఏపీ మాజీ సీఎం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిందని జగన్ అన్నారు. సూపర్ 6 సభలపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అని జగన్ ఆరోపించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ ఆమెని ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విస్తృత సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వంపై, టీడీపీ ప్రభుత్వంపై, అదేవిధంగా జనసేన ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యాచరణ ఎలా అయితే ఉండాల్సింది, భవిష్యత్తులో పార్టీ చేయవలసిన పనులను కూడా ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద స్థాయి నాయకులకు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడం కానీ, పార్టీకి సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసుకోవడం కానీ వీటి గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వీటితో పాటుగా రైతు సమస్యలు డిసెంబర్ 11 నుంచి ర్యాలీ నిర్వహించినట్లు, అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నిటికీ కలిపి కలెక్టర్లను కలిసి విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో సమస్యలు వాటి మీద వినతి పత్రాలను అందజేయాలని కింద స్థాయి జరిగిన నాయకులకు కానీ ఆ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలు పెరిగిన దానికి ఆందోళనకు నిరసనగా కరెంటు ఛార్జీలు నిరసనగా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెంటనే కరెంటు ఛార్జీలను తగ్గించకపోతే దాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించి వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లి జనాల దృష్టిని ఆకర్షించి జనానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సమస్యలు తెలుసుకునే విధంగా నాయకులకు అయితే సూచించినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు 2000 పెట్టుబడి పెట్టి ఏదైతే ఉందో, ఇదివరకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 పెట్టుబడి సాయం అందించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కనీస కావాల్సిన మద్దతు ధర ప్రకటించడం, అదేవిధంగా ఉచిత పంటల బీమాని కూడా రైతులకు తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి దాని విధంగా దిశగా అడుగులు వేయాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి నాయకులకు సూచించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, దానికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కావాల్సిన పోరుబాటును సైతం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చర్చలకు దారితీశాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ జనంలో కూటమి ప్రభుత్వం మీద అది వ్యతిరేకత అయితే వచ్చింది. వ్యతిరేకత వచ్చి కూటమి ప్రభుత్వానికి జనాలు ఎదురు తిరిగే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం కూటమి ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకతని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద దిశానిర్దేశం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి మనకి తెలుస్తుంది. ఆమెని రైట్ వాసు.